కోళ్ల లలిత కుమారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని తొలి సంతకంతో రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ, రాయితీపై రుణాలు, ఉచిత విత్తనాలు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు జమ అవుతాయని, రాష్ట్రంలో ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు. ఎస్కోట మండలానికి సంబంధించి 20 గ్రామాలకు గాను 10,390 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని, పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. అందులో భాగంగానే గతం నుంచి ఏదైతే అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్, రైతే రాజుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతుల రీసర్వే చేసి వాళ్ళ భూమి యొక్క పాస్బుక్లు అనేది గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న మాట వస్తాక పెద్ద మనసు రీసర్వే చేసిన భూముల యొక్క పాస్బుక్లు రైతాంగానికి ఇవ్వాలని, ఈ సంవత్సరం 8 నెలల కాలంలో ఒక రీసర్వే స్టేట్ వైడ్ ప్రతి గ్రామం కూడా జగలేని గ్రామాలు కొన్ని చేయడం కూడా జరిగింది. మరి అదే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున రైతుల యొక్క పాస్బుక్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంతో రైతుల పాస్బుక్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో అందజేయాలని చెప్పి ఒక వినూత్న కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఎస్కోట మండలంలో రీసర్వే అయిన గ్రామాల్లో పాస్బుక్స్ అన్ని కూడా ఒక దగ్గరికి రైతాంగాన్ని చేర్చి ఇవ్వాలనే ఒక కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ గారి సహకారంతో, రెవెన్యూ వాళ్ళ యొక్క చేయూతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి వేదిక మీద మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యామని మొట్టమొదటి తెలియజేస్తాము. ద్విచక్ర వాహనాలు నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే చర్యలు తప్పవని పెంబర్తి ట్రాఫిక్ ఎస్ఐ నరసింహమూర్తి హెచ్చరించారు. శుక్రవారం వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రాలేదని, ఇకపై హెల్మెట్ లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబం పడే కష్టాలను, ఇబ్బందులను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఎస్ఐ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. పెందుర్తి ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున విన్నపం ఏంటంటే, చాలామంది మేము రోడ్స్ మీద చూస్తుంటే రైడరు పెట్టుకుంటే పిలియన్ రైడర్ వెనుక కూర్చున్న అతను హెల్మెట్ పెట్టుకోవట్లేదు. చాలా మట్టుగా మేము ప్రయత్నం చేశాము, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఇటు నుంచి మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఎవరైనా కానీ ఇక నుంచి పెందుర్తి మా ఈ బిఆర్టీఎస్ రోడ్లో కానీ సర్వీస్ రోడ్లలో కానీ ఎవరు వాహనదారులు ఎవరైనా మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తి హెల్మెట్ కానీ పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ లేకుండా ఉంచినట్లయితే వాళ్ళు ఒక బళ్ళుని సీజ్ చేసేస్తాము. మళ్ళీ వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని పిలియన్ రైడర్ హెల్మెట్ కొని వచ్చినంత వరకు కూడా ఆ బళ్ళుని మా స్టేషన్లోనే ఉంచుతాము. కాబట్టి ఇది మేము ఇబ్బంది పెట్టామని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ సేఫ్టీ కోసం, మీ పిల్లల సేఫ్టీ కోసం, మీ తల్లిదండ్రుల సేఫ్టీ కోసం ఒక ఇంటికి ఒక పెద్ద దిక్కు పోతే ఏ విధమైన బాధలు ఇంట్లో ఉంటాయో అవి మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం మేము వినూత్నంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ మా ఈ ఆలోచనని గౌరవించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.